హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే పల్లవి ప్రశాంత్ గారి గురించి ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా చెప్పుకునేది ఏంటంటే, పెద్ద మనసుతోని ఒక 50,000 సహాయం అయితే చేసిండు ఒక చిన్న పాపకి. మరి ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేసావు, 30 లక్షలకి వచ్చినాయి కదా, రైతులకు ఇస్తాను అది ఇది అనేసి కొంతమంది చాలామంది ఆ మధ్యకాలంలో ట్రోల్ చేయడం జరిగింది. ఆ మధ్యకాలంలో చాలా తిట్టుకోవడం జరిగింది పల్లవి ప్రశాంత్ని. కానీ పల్లవి ప్రశాంత్ భయ్య, నువ్వు నీకు నచ్చింది నువ్వు చెయ్యి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నా. ఇంతకుముందు నేను కూడా చాలా మంచి ఫాలోవర్నే. కాకపోతే ఏంటంటే ఈ వీడియో నీ దాకా చేరాలి, నాకు కొంచెం రిప్లై ఇవ్వాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము చిన్న చిన్న యూట్యూబర్స్, ఇంకొకటి చిన్న మీకు మీలాంటి వాళ్ళకి మాట్లాడడానికి అలా ఇలా చేస్తాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి సాయం నీకు నచ్చింది చెయ్యి, కుక్కలు మస్తు మరుగుతాయి. కానీ ఇలా ఎప్పుడు సాయం చేయాలో అప్పుడే సాయం చేయాలి. అది అర్థం చేసుకున్నవానికే మంచి లైఫ్ ఉంటుంది. నాకు కూడా ఇన్ని రోజులు నేను కూడా కొంచెం అపార్థం చేసుకున్నా. నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. ఇలా సాయం చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ముందుకు పంపిస్తేనే ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మీ అంతలకు మీరైతే ఆ స్థాయిలో ఉండకపోదురు. ప్రజలే మిమ్మల్ని చూశారు కాబట్టి అప్పుడప్పుడు పేదోళ్ళకి ఉన్నోనికి అవసరం లేదు, పేదోళ్ళకి పెడితే చాలు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి.